ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన శుభవేళ మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ఈ దినము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీ వాక్కు చేత మమ్మలను బలపరచుము, మహిమ మీరు పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెప్తూ ఉన్నాము. యోబేలు గ్రంథాన్ని మనము చూడబోతున్నాము. మొదటి అధ్యాయాన్ని మనము చూద్దాము. మొదటి అధ్యాయము చూద్దాం. మొదటి నుంచి చదువుదాం. హోషే గ్రంథం తర్వాత పతీయేలు కుమారుడైన యోబేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. రెండవ వచనం. పెద్దలారా ఆలకించుడి, దేశ కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ చదువు యోబేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి, వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలకు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఇలాంటి సంగతి. ఎలాంటి సంగతి? భయంకరమైన పరిస్థితి మనము ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాము, చూస్తున్నాము. ఎక్కడ చూసినా దేశంలో శాంతి సమాధానం లేదు. ప్రతి వారు కూడా మరణ భయంతో, చాలా దిగులుతో, చింతతో, ఏ గడియ ఏ సమయము ఎవరి పరిస్థితి ఎలాగా మారబోతుందో తెలియలేని రోజుల్లో మనం ఉన్నాము. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఇలాంటి సంగతి. ఈ వైరస్ కొంతమంది అంటున్నారు 100 సంవత్సరాలకి ముందే 100 సంవత్సరాల క్రితం వచ్చిందని అంటున్నారు. అయినా మరి ఇంత భారీ నష్టము కలుగుతూ ఉన్నది. ఇక్కడ యోబేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చదవండి ఈ మాట. మీరు ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలకు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగల పురుగు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేయుచున్నవి. తర్వాత పసర పురుగులు విడిచిన వాటిని చీడ పురుగులు తినివేయును.
భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. దేశము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఈ వైరస్ ఒక చీడ పురుగులాగే మనుషుల్లో ఏపస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా శవాలు, కుప్పలు, ఒక చెత్త తగలబెట్టినట్లుగా శవాలు తగలబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము. 5వ వచనంలో మనం చూస్తే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడని చెప్తున్నాడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడే అని చెప్తున్నాడు. ఈరోజు కొన్ని కుటుంబాల్లో రకరకాల మత్తుతో ప్రజలు ఉన్నారు. త్రాగుడు, రకరకాల వ్యసనాలకు మనుషులు బానిసలైపోతున్నారు. దేవుడు అంటున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. దేశం కొరకు కన్నీరు విడువుడి, రాష్ట్రం కొరకు కన్నీరు విడువుడి. భక్తుడైన ఇర్మియా ఆ గ్రంథంలో కూడా రాయబడిన మాట, స్త్రీలారా మేలుకొనమని చెప్తూ ఉంటాడు. ఆయన కన్నీరు విడువుడి అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ద్రాక్షారసము చేయువారులారా రోదనము చేయుడి. ద్రాక్షారసము పానము చేయువారులారా రోదన ధ్వని చేయుడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాడు. ద్రాక్షారసము పానము చేయువారులారా రోదనము చేయుడు అని చెప్తున్నాడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడవమంటున్నాడు దేవుడు. ఒక పక్క మరణపు శోకాపున, మరణపు భయము, మరణపు వేదన, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజుని మనము క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే, మనము కన్నీరు విడవలసిన దినాల్లో ఉన్నాము. మనము రోధించే దినాల్లో ఉన్నాము. వేదనతో దేవుని పాదాల దగ్గర గోజాడే దినాల్లో ఉన్నాం మనం. ఈ దినం మనము ఎలా ఉన్నాం? ఓన్లే వారు చనిపోతే నాకెందుకులే, వారు మరణిస్తే నాకెందుకులే అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఆ పని ముప్పు నీ మీద కూడా రావచ్చు. ఆ పని తుఫాను నీ మీద కూడా రావచ్చు. ఈరోజు ఎంతోమంది వేదన పడుతూ ఉన్నారు. మత్తులారా మేలుకొని కన్నీరు విడవమని చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా 9వ అధ్యాయంలో భక్తుడైన ఇర్మియా ఎటువంటి తీర్మానం చేసుకుంటున్నాడు? నా జనులలో అతులైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక అని చెప్తున్నాడు ఆయన. నా జనులలో హతమైన వారిని గూర్చి, హతులైపోతున్న వారిని గూర్చి. ఈరోజు ప్రపంచాన్ని హతము చేస్తూ ఉన్నది కరోనా వైరస్. ప్రపంచాన్ని నాశనము చేస్తూ ఉన్నది తెగులు. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా
నీవు వారి కొరకు కన్నీళ్ళు ఇడుస్తున్నావా? నీ పని నువ్వు చేసుకుంటున్నావా? ఇది నీ పని నువ్వు చేసుకునే సమయము కాదు. మనము కన్నీళ్లు విడవలసిన వారమై ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, దివారాత్రులు కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక అని చెప్తూ ఉన్నాడు. ఇర్మియా అటువంటి తీర్మానం చేసుకున్నాడు. ప్రజలు క్షేమము కోరి ప్రజల కొరకు ఆయన అటువంటి తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థించటానికి, రోధించటానికి, విలపించటానికి తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి సోదరి సోదరుడా? అదే అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నులు రెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతోని చేయవలనని అక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. స్త్రీలను ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అక్కడ అంటున్నాడు, చదవండి, ఆ మాటలు చదవండి. మనము వలసపోతిమి, సిగ్గునందుతిమి, వారు తమ నివాసులను, మన నివాసులను పడగొట్టగా మనము దేశము విడిసి వచ్చి తిన్నానండి. సియోనులో రోదనతో వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మా కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి. వీధులలో పసిపిల్లలు ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. రోదనతోని చేయాలండి, రోదనతోని చేయాలి. అంగలార్పు విద్య నేర్పాలండి. ఎందుకు మనం ఈ రీతిగా చేయాలంటే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ మార్గములలో యవ్వనము లేకుండాను, వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది. ఏమెక్కుతుందంట? మరణము ఎక్కుతుందంట. మనకు తెలియకుండానే మరణము మనలోనికి చోటు చేసుకుంటుంది. పోలీసు వారు, దేశ నాయకులు, డాక్టర్లు, వాలంటీర్స్ ఎంతో మంది నోరు బాదుకొని, నెత్తి బాదుకొని చెప్తున్నారు, బయటికి వెళ్ళే ప్రతి వారు కూడా మాస్క్ ధరించండి, మీకు మీరు జాగ్రత్త పడండి అని అంటే కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. భయమేమీ లేదు, మాకేమీ భయం లేదని అంటున్నారు. చాలామంది అలాగనుకుని దానికి బలైపోతున్నారు. దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, నేను మీకు చెప్పేది ఏంటంటే, వీధులలో పసిపిల్లలు లేకుండా, వీధులలో పసిపిల్లలు లేకుండా, పసిపిల్లలు కూడా వచ్చేస్తుంది. చిన్నారి బిడ్డలు ఎందరో చనిపోతున్నారు. యవనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. మరణము ఈ భారతదేశాన్ని తాండమాడుతూ ఉన్నది. భారతీయ సోదరి సోదరులారా, మెలకువ కలిగి ప్రార్థించండి.
భారతదేశ సంఘమా, రోధించవలసిన దినాలు ఇవి. మనము కన్నీళ్లు విడవలసిన రోజులు ఇవి. ఎందుచేతనగా వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ మార్గములలో యవనస్తులు కానకుండా వారిని నాశనము చేయుటకు మరణము కిటికీలను ఎక్కుచున్నది. మరణం ఎక్కిపోతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, మనము రోధించవలసిన వారమై ఉన్నాము, కన్నీళ్ళిడవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేద్దామా? రోధిందామా? ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషము. దేవా, నా దేశాన్ని బలపరచుము, నా రాష్ట్రాన్ని స్వస్థపరచుము, నా దేశాన్ని కనికరించుము. దేవా, నా దేశ ప్రజలను రక్షించుము ఈ మహమ్మారి చేతి నుండి. మా దేశ ప్రజలను కాపాడుము యొక్క భూతం యొక్క చెర నుండి. దేవా, ఈ కరోనా వైరస్ ప్రభువా మా దేశాన్ని నాశనము చేస్తూ ఉన్నది. ప్రభువా, మా దేశాన్ని నాశనము చేస్తూ ఉన్నది. దైవమా, కనికరించుము ప్రభువా. మా దేశ ప్రజలను రక్షించుము, మా దేశ ప్రజలను రక్షించుము. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు యేసయ్యా. దేవా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. దేవా, భారముతో నింపు నాయన. భారతదేశం కొరకు రోధించే వారిగా చేయండి ప్రభువా, అంగలార్చే వారిగా చేయండి ప్రభువా, కన్నీళ్లు కార్చే వారిగా చేయండి నాయన. దేవా, ఈదులలో పసిపిల్లలు లేకుండా, రాజ్య మార్గములో యవ్వనులు కానకుండా మరణము కిటికీల గుండా ఎక్కిపోతూ ఉన్నది నాయన. మరణము భారతదేశాన్ని తాండవాడుతూ ఉన్నది. దేవా, నా దేశ ప్రజలను రక్షించు, నా రాష్ట్ర ప్రజలను రక్షించు, నా జిల్లా ప్రజలను రక్షించు. అయ్యా, నువ్వు తప్ప ఎవరు లేరు నాయన, రక్షించే దేవుడవు నీవే. అయ్యా, నీ ఒక్క మాట చెప్తే అయ్యా తెగులాగిపోద్దు ప్రభువా. నువ్వు ఒక్క మాట చదివిస్తే తుఫాన్ ఆగింది నాయనా, తుఫాన్ ఆగింది, సముద్రము నిమ్మలమైంది. నువ్వు ఒక్క మాట చదివిస్తే ఎర్ర సముద్రము 2 పాయలయ్యింది ప్రభువా. నువ్వు ఒక్క మాట చలవివ్వండి అయ్యా, ఈ తెగులుతో మీరు మాట్లాడండి ప్రభువా. దేవాను ఆజ్ఞాపిస్తే చాలు నాయనా. నువ్వు ఒక్క మాట చలవిస్తే తెగులు ఆగిపోద్దు ప్రభువా. ఇదిగో ప్రభువా, మరణ భయము మనుషులను వెంటాడుతూ ఉన్నది ప్రభువా. మరణ వేదనల నుండి విడిపించు నాయనా, మరణ భయము నుండి తొలగించు నాయనా. దేవా, కనికరించుము యేసయ్యా, కనికరించుము ప్రభువా. దేవా, కనికరించండి. హల్లెలూయా. అందరూ రోధిద్దాం, అందరు కుటుంబస్తులు ప్రార్థన చేయండి. దేవా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అందరూ కూడా రోధిద్దాము. దేవా, మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి ప్రభువా, మా దేశాన్ని రక్షించండి. ఓ పరిశుద్ధాత్మ, నీకే